వారి మధ్యనే ఉంటానని చెప్పిన యేసయ్యా, మా మధ్యకు నువ్వు రా నాయనా. ఆత్మస్వరూపైన దేవ, ఇలా ఈ ఆన్లైన్లో మేము నీ సన్నిధిలో కూడి ఉండగా నన్ను ఇసులు చాటు మరుగుపరిచి నువ్వు మాతో మాట్లాడు నాయన. ఈ సమయాన్ని ఆశీర్వదించు. ఏ ఉద్దేశములతోనైనా ఎవరి ప్రేయర్ కార్యక్రమాన్ని నువ్వు కొనసాగించేస్తున్నావో ఆ ఉద్దేశం నెరవేర్చమని యేసునామమున తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మనము ఒక ముఖ్యమైన సంగతిని మనం ధ్యానిద్దాం. ముఖ్యమైన సంగతి ఏంటంటే మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఈరోజు చాలామంది చింతించేవారుగా ఉన్నాం, దిగులు చెందేవారంగా ఉన్నాము, కానీ మనము ప్రార్థించేవారంగా లేము. కాబట్టి ఆ ప్రార్థన అనేది కూడా ఎలాంటి ప్రార్థన పౌలు ఫిలిప్పీలు రాసిన సంఘానికి చెప్తున్నాడని చూద్దాం. దయచేసి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. చాలు. ఇక్కడ పౌలు ఫిలిప్పీ సంఘానికి చివరిసారిగా రాస్తున్నాడు. మీరు గమనించాలి, ఫిలిప్పీలు రాసిన పత్రిక పౌలు రాస్తున్నప్పుడు ఈ ఫిలిప్పీలు రాసిన పత్రిక పౌలు మీరు చూసినట్లయితే తాను ఇది రోమాలో చెరలో ఉన్నప్పుడు ఫిలిప్పీలు రాసిన సంఘానికి రాస్తున్నాడు. అంటే తాను బంధించబడ్డాడు, ఇంకా కొన్ని నెలల్లో శిరస్ఛాదన చేయబోతున్నాడు. కానీ సంఘానికి ఫిలిప్పీలు రాసిన సంఘముతో ఎంతో ఒక అన్యోన్యం, ఒక గొప్ప ప్రేమ సహవాసము. పౌలు ఎంతో ఫిలిప్పీల సంఘాన్ని బట్టి దేవుని స్తుతిస్తము. అంత మాత్రమే కాదు, వారికి ఉన్న శ్రమల్లో పౌలులో శ్రమల్లో వారు కూడా పాలు పొందుతాము, శ్రమలను పంచుకుంటూ మనం చూస్తున్నాం. ఇక్కడ పౌలు అంటున్నాడు ఏమండి, ప్రియమైన స్నేహితులారా. ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. స్నేహితులు అని పిలుస్తున్నాడు. యేసు ప్రభు శిష్యుల్ని స్నేహితులు అని పిలిచాడు. నేను మిమ్మల్ని పనివారు దాసులు అని పిలవలేదు, కానీ స్నేహితులని పిలుస్తున్నాను. చూడండి, ఈరోజు సంఘములో మనము చాలాసార్లు సంఘములో ఉన్న పెద్దలు, సంఘములో ఉన్న నాయకులు, సంఘములో ఉన్న దేవుని సేవకులు సంఘము దగ్గర నుంచి గౌరవాన్ని ఎదురు చూస్తుంటారు. నన్ను గౌరవించాలి, నన్ను ఒక ఘనముగా పిలవాలి. నిజంగా దేవుని ప్రేరేపిందో వారు పిలిస్తే అది వేరే విషయం, కానీ మనము మనుషుల దగ్గర నుంచి గౌరవం ఎదురు చూస్తామనేది సరికాదు. చాలాసార్లు మనము దేవుని బిడ్డలం అయ్యాక లోకములో ఉన్న గౌరవాలు కూడా సంఘములో మనం ఎదురు చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే పౌలు వ్యత్యాసం లేనివాడుగా ఒక 70 సంవత్సరాలు పౌలు ఫిలిప్పీలు ఉన్న సంఘములో ఉన్న సంఘస్థులు, యవనస్తులని, వారిని స్నేహితులు అని పిలుస్తున్నాడు. ఎవరిని మనం స్నేహితులని పిలుస్తాం? ఎవరితో అయితే మనం మనసు చెప్పుకొని మాట్లాడతామో వారిని స్నేహితులు అంటాం. అంత మాత్రమే కాదు, ఎవరితో మనం స్నేహం చేస్తామో వారే మన స్నేహితులు అవుతారు. చాలామందికి అందరు స్నేహితులు ఉంటారు, కొందరే స్నేహితులు ఉంటారు. కానీ పౌలుకి స్నేహితులు ఎవరు? ఫిలిప్పీ సంఘమే. కొరింథీ సంఘంలో వారిని ఆ మాట అనలేదు. రోమా సంఘంలో ఉన్న వారిని ఆ మాట అనలేదు. కానీ ఫిలిప్పీ సంఘంలో ఉన్న వారిని పౌలు స్నేహితులారా అని పిలుస్తాం చూడగలుగుతున్నాం. రోమా సంఘంలో ఉన్న వారితో కానీ ఇతర సంఘంలో ఉన్న వారిని ఎవరిని కూడా అంత ప్రేమ కలిగినగా పిలుస్తలేదు. అంత మాత్రం కాదు, ఎఫీసీ ఫిలిప్పీలు రాసిన పత్రికలు మీరు మొదట చూసినట్లయితే పౌలు, తిమోతి అని దేవుని సేవకులమైన, యేసుప్రభు సేవకులమైన మేము అంటాడు. కానీ మిలిగిన పత్రికలు మీరు చూసినట్లయితే అపోస్తులైన పౌలు దేవుని ద్వారంగా నియమించబడిన రాయబారు ప్రత్యేకమైన ఒక సువార్తను మీదుగా తీసుకొస్తానంటాడు. కానీ ఇక్కడ ఫిలిప్పీలు పత్రిక రాయాల్సి వచ్చినప్పుడు వారితో ఒక కుటుంబంతో మాట్లాడే రీతిగా మాట్లాడుతూ మనం చూడగలుగుతున్నాం. దానికి కేవలము పౌలు ఆ సంఘములో ఉన్నవారు పౌలుని ప్రేమించారు, పౌలు సంఘములో ఉన్న వారిని ప్రేమించారు. ఆ ప్రేమ అనురాగముడితో, క్రీస్తు ప్రేమతో ఫిలిప్పీ సంఘం వారు పౌలు కోసం నిందలు, అవమానములు, పౌలుతో శ్రమములో పాలు పొందుతూ మనం చూస్తున్నాం.
కానీ ఫిలిప్పీలు రాసిన పత్రికలో మనం చూసినట్టు 2 విషయములు చాలా ముఖ్యంగా ప్రకటించబడింది. ఒకటి దీనత్వము, రెండవది ఏక మనస్సు. వారు పౌలుతో పాటు శ్రమలు అనుభవించినప్పటికీ, పౌలుతో పాటు బాధలు అనుభవించినప్పటికీ వారిలో ఏక మనస్సు లేదు, వారిలో తగ్గించుకునే మనసు లేదు. దానివల్ల పౌలు మనం చూస్తున్నాం మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో కూడా కొంతమంది పేర్లు చెప్తున్నాడు. ఏక మనస్సు మీలో లేదు అని తెలియజేస్తున్నాడు. కానీ తెలియచేయక ముందు తను అంటున్నాడు, మీరు క్రీస్తు యేసు మార్గమున స్థిరముగా ఉండి ఆయన సంతోషములో, ఆయన ఆనందములో, ఆయన ఇచ్చే కిరీటము. పౌలు ఎక్కువగా వాడిన పదం ఏంటంటే కిరీటము. చూడండి, చాలా కిరీటాలు ఉన్నాయి ఈ లోకంలో, కానీ పౌలు ఉద్దేశించి రాసిన కిరీటం ఏంటంటే, పరుగు పందులో ఒకడు గమ్యమును చేరినప్పుడు, ప్రైజ్ తీసినప్పుడు ఇచ్చే కిరీటం. అంటే ఈ లోకయాత్రలో, ఈ పోరాటమైన జీవితంలో తను గమ్యమును చేరుకున్నప్పుడు జీవ కిరీటం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, 2వ వచనం చూడండి ఒకసారి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యువోదియను సంటుకేను బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ చూసినట్టు ఇది యువోదియ, సెంటికై, వీరిద్దరు స్త్రీల పేర్లండి. ఈ గ్రీకు లేకపోతే రోమా దేశము చెందిన వారు. వీరిద్దరు స్త్రీలు, యుదేకేకు, సెంటికైకు. వీరిద్దరూ పౌలుకి ఉపచారం చేసిన వారు. ఒకప్పుడు పౌలుతో పాటు పౌలుని ఎంతో ప్రేమించి, వారు పౌలుకి ఆతిథ్యం ఇచ్చి, వారు పౌలుని ఎంతో దేవుని సేవకుడుగా, వెలుగుగా, ఘనముగా ఎంచి పరిచర్య చేసి వారిని పౌలుని ఉపచారం చేశారు. కానీ ఈ ఇద్దరు సహోదరులకి ఏమైందంటే, వీరిద్దరికి తగాదం వచ్చింది. చూడండి, సాతానుగాడు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, సంఘములో ఏక మనసుని దొంగిలించాలని ఆశిస్తుంటాడు. ఎక్కడ ఏక మనసు ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆ ఏక మనసు లేనప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడ ఉంటాడు, దురాత్ముడు అక్కడ ఉంటాడు. సో అపవాది కుట్ర ఏంటంటే, సంఘములో ఉన్న ఇద్దరు స్త్రీలు, వాళ్ళ పేర్లు ఏంటి చూడండి ఒకసారి. యుదిక చదవని ఒకసారి, 2వ అధ్యాయం. యువోదియా, సంటుకై. యూదియా అని ఇంగ్లీష్లో ఉంది, సంటికై అని. వీరిద్దరు వీరిద్దరికి వ్యత్యాసమైన మనస్తత్వాలు. ఇంగ్లీష్లో సేమ్ మైండ్ అని ఉంది, తెలుగులో ఏమని చూడండి ఒకసారి. ఏక మనస్సు గలవారై, మనస్సు అని ఉంది. మనస్సు, హృదయము, దృష్టి ఎన్ని మనకు ఉన్నాయి కదా. కానీ సంఘములో ఉన్న వారికి ఏక మనస్సు ఉండాలి. ఈ మనస్సు అనేది పరిశుద్ధాత్ముడు నివసించే స్థలము. ఇది చాలాసార్లు ఇంగ్లీష్లో మైండ్ అంటారు. దిస్ ఇస్ వేర్ డెసిషన్స్ ఆర్ బిన్ మేడ్. చాలాసార్లు మన డెసిషన్స్ ఎలా ఉంటాయంటే, ఇతరులు నో అంటే ఎస్ అంటాం, ఎస్ అంటే నో అంటాం. మన డెసిషన్స్ పక్కవాడి డెసిషన్తో సింక్ అవ్వదు. అది దేవుని ఆత్మ కాదు. కంపల్సరీగా సంఘములో మనము 100 మంది ఉండనివ్వండి, 1000 మంది ఉండనివ్వండి, 10,000 మంది ఉండనివ్వండి, మనం దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మన మనసులో నుంచి వచ్చే ఆలోచనలు కానీ, మాటలు కానీ, క్రియలు కానీ ఏకరీతిగా ఉంటాయి. కానీ ఇక్కడ మనసులో వ్యత్యాసం వచ్చింది. సో వ్యత్యాసం వచ్చిన పౌలు ఏం చేయాలి? ఇద్దరు సహోదరుల మీద జనరల్గా ఏం చేస్తారంటే, సంఘంలో ఇద్దరు గొడవ పెట్టుకుంటారంటే పాస్టర్ గారు ఏదన్నా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఎవరు ఎక్కువ కానుకిస్తున్నారు, లేకపోతే ఎవరు ఎక్కువ గౌరవం ఇస్తున్నారు, ఎవరు ఎక్కువ ఆతిథ్యం ఇస్తున్నారు, వారి వైపు సేవకుల పక్షాన మాట్లాడతారు. కానీ పౌలు ఎవరి పక్షాన మాట్లాడతలేదు, ఎవరి పక్షాన తన మనసును ఉంచుతలేదు. పౌలు తన మనస్సుని దేవుని మీద ఉంచుతూ ఏమని అడుగుతున్నాడు చూడండి దయచేసి. 3వ వచనం చదవండి దయచేసి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతుతోను నా ఇతర సహకారులతోను, 3వ వచనం మాత్రం చదవండి. నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఇక్కడ క్లేము అని ఉంది, ఇంగ్లీష్లో క్లెమెంట్ అని ఉంది, క్లేము అని తెలుగులో ఉంది. ఈ క్లెమెంట్ అనే వ్యక్తి ఆది రోమా సంఘములో ఒక నాయకుడిగా పౌలు నియమించాడు. పౌలు అనేక ప్రాంతాలకు వెళ్ళి సంఘములు కట్టి
నాయకుల్ని సిద్ధపరిచి నాయకుల్ని అపచెప్పాడు. ఈ క్లెమెంట్, లేకపోతే తెలుగులో ఏమని చదవండి, క్లెమెంతు. ఈ క్లెమెంతు అనే వ్యక్తితో అంటున్నాడు, అయ్యా ఈ ఇద్దరు స్త్రీల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నువ్వు సమాధానపరచు, వీరు ఇద్దరు ఏక మనసుతో ఉండేలాగా చెయ్యి. వీరిద్దరూ ఏమండి దేవుని సువార్త కోసం పోరాడుతున్నారు, కానీ వీరిద్దరూ ఎలా ఉన్నారంటే ఒకరిని యందు ఒకరు అపార్థము, కోపము, ద్వేషం పెట్టుకున్నారు. చూడండి, ఈరోజు సంఘములో చాలాసార్లు వ్యత్యాసం అనేది మనం సంఘములో పక్కవారితో మనం చూస్తున్నాం. ఎదుటి సంఘానికితో మనకి పోరాటము, ఎదుటి విశ్వాసితో మనకి పోరాటము. చూడండి, ఎక్కడ ఏక మనసు ఉండదో అక్కడ దేవుని కార్యం జరగదండి. నువ్వు రక్షించబడచ్చు, బాప్తిజం పొందుండొచ్చు, నువ్వు పరిశుద్ధాత్మ వరములు కలిగి ఉండొచ్చు, కానీ దేవుని కార్యము సంఘములో నెరవేరాలంటే ఏంటి దేవుని కార్యం సంఘములో? ఏమండి ఆశ్చర్యమైన కార్యాలు ఏంటి? ఒక పాపి రక్షించబడి మారు మనసు పొందుతామే దేవుని ఉద్దేశం. దేవుడు అందుకే సంఘాన్ని ఉంచాడు. దేవుడు లోకముని మనకి వెలుగుగా ఉంచాడు, ఎందుకంటే చీకటిలో ఉన్న ప్రజలు వెలిగించబడటానికి. ఒక సంఘములో ఎప్పుడు ఆత్మను రక్షిస్తాం, ఒక సంఘములో ఎప్పుడు మారు మనస్సులోకి పశ్చాత్తాపంలో మనం పంపిస్తాం ఆగిపోతుందో ఆ సంఘము చల్లారిపోతుంది, లేకపోతే ఆ సంఘము దిగజారిపోతుంది. ఇక్కడ ఈ నాయకుడితో చెప్తున్నాడు, అయ్యా వీరి మధ్య ఉన్న వ్యత్యాసాలు నువ్వు సమాధానపరచు. ఎలా సమాధానపరుస్తావు చెప్పండి, ఇద్దరు గొడవ పెట్టుకున్నారు, ఎలా సమాధానం పరుస్తావు? నేను ఒక ప్రాక్టికల్గా మీకు చెప్తానండి. మనము ఎవరితో కలిసి ప్రార్థన చేయమో వారితో మనకి విభేదాలు జరుగుతాయి. ప్రార్థన సమయం అనేది చాలా ముఖ్యం. మన కుటుంబంలో ఎంతోమంది ఉంటారు, అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వదిన, ఏమండి బావగారులు, అంతమంది ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, కొన్ని కుటుంబాలు. ఆ కుటుంబం మనం అందరం కలిసి ఉండాలంటే బంధువులమైన మనము, లేకపోతే దేవుని బిడ్డలమైన మనము ఆ అవకాశాలు వచ్చినప్పుడు మీరందరూ కలిసి మొదటగా ప్రార్థన చేయండి. కలిసి ప్రార్థించినప్పుడు జరిగేది ఏంటంటే నీ హృదయములు, నీ మనస్సులో ఉన్న వ్యత్యాసాలు పరిశుద్ధాత్మ దేవుడు తొలగిస్తాడు. ప్రార్థన అందరూ కలిసినప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, మనం ఇల్లు గురించి మాట్లాడుకుంటున్నాం, ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటున్నాం, మనము చేసే పనుల గురించి మాట్లాడుకుంటున్నాం, కలిసి తింటున్నాం, కలిసి ఏమండి ప్రయాణాలు చేస్తున్నారు. కానీ ఆ సమయంలో మనం ప్రార్థించకపోతే అది మనం అందరూ కలుసుకున్న ఆనందమైన సమయం గొడవలు అయిపోతాయి. అది ఒక కొట్లాటగా, లేకపోతే అది ఎవరు గొప్ప, ఎవరు మెరుగు, ఎవరు బెటర్. అందుకే ప్రార్థన అనేది చాలా ముఖ్యం. మీరు గుంపుగా కలిసినప్పుడు బంధువులందరూ, రక్త సంబంధులందరూ, కుటుంబస్తులందరూ మీరు ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థన మన హృదయముల్లో ఉన్న వ్యత్యాసం. అందుకే భార్యాభర్తలు చూడండి, చాలామంది వ్యత్యాసమైన మనస్తత్వాలు కలిగి ఉంటారు, బిడ్డలు. ఎందుకంటే వారు కలిసి ప్రార్థన చేయాలి, కలిసి దేవుని సన్నిధిలో మొరపెట్టరు. అందుకే అదే సమస్య. కాబట్టి ఆ నాయకుడితో చెప్తున్న క్లెమెంట్ అయ్యా మీరు ఇద్దరితో కల్పించి వీరిద్దరినితో ప్రార్థన చేయి, పరిశుద్ధాత్ముడు వారిలో ఏక మనస్సు కలుగు చేస్తాడు, వారి మనస్సులు మిళితమవుతాయి అని చెప్పినప్పుడు దాని తర్వాత మిగిలిన వారి పేర్లు జీవగ్రంథములో రాయబడింది అనేసాడు. ఏమండి బైబిల్లో కాదు, పరలోకంలో ఉన్న బైబిల్లో రాయబడింది, జీవగ్రంథ బుక్ ఆఫ్ లైఫ్ అని చివరిగా చెప్పారు. 4వ వచనం దయచేసి చదవండి. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడి ఉన్నది, ప్రభువు సమీపముగా ఉన్నట్లయితే పౌలు చెప్తున్నాడు 4వ వచనములో మరలా నుంచి చెప్పుతున్నాను, చదవండి. 4వ వచనం మాత్రం చదవండి. ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభు యందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇంగ్లీష్ బైబిల్లో ఆనందం అనే మాటకి జాయ్ అని ఉందండి, రిజాయిస్ అని ఉంది, కానీ యాక్చువల్గా జాయ్. ఫిలిప్పీలు రాసిన పత్రికలో మాత్రమే పౌలు గారు ఇంచుమించు 12 సార్లు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 సార్లు ఈ మాట వాడాడండి. ఏ మాట? ఆనందించుడి. ఆనందించండి. ఈరోజు మన జీవితంలో మనం ఆనందించే వరకు మనం లేము.
పుట్టిన దగ్గర నుంచి లేనివి చూసుకుని దిగులు పడుతుంటాం. అది లేదే, ఇది లేదే, వరి 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 వరితోనే ఉంటారు, దిగులుతోనే ఉంటారు, చింతతోనే ఉంటారు. ఫిలిప్పీన సంఘము ప్రయాసపడుతున్నారు క్రీస్తుతో, పౌలుతో, క్రీస్తు కోసము. నిందలు అనుభవిస్తున్నారు, బాధలు అనుభవిస్తున్నారు, అన్ని విషయాలను ఆదుకుంటున్నారు తన పౌలుని, సేవకుడిని. కానీ వారు ఆనందించేవారుగా లేరు, వారు చింతించేవారుగా ఉన్నారు. అందుకే పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రికలో మాత్రమే 12 సార్లు ఆనందించండి, నేను మరలా చెప్పుదును, దేవుని నిమిత్తము మీరు ఆనందించండి. దేవుడిచ్చిన గొప్ప దీవెన, దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆనందిస్తాము. దయచేసి కొంచెం ముందుకు వెళ్దాం. మీరు దయచేసి 5వ వచనం చదవండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. మీ సహనము, ఇంగ్లీష్లో జెంటిల్నెస్ ఉంది. ఈ సహనం అనేది పరిశుద్ధాత్ముడు ఇచ్చే వరం, పరిశుద్ధాత్మ ఇచ్చే ఫలముల్లో ఒక ఫలం సహనం, జెంటిల్నెస్. ఏమండి ఈ సహనములో, ఇది గ్రీక్ వర్డ్లో ఇపికా అంటారు. అంటే ఏంటంటే సహనము, సాఫ్ట్నెస్. ఏమంటే సాఫ్ట్నెస్ ఏమంటావు, నిదానము, అలాగే పేషెంట్, ఓర్చుకునే మనసు, దాని తర్వాత మోడెస్టీ, ఏమండి దాని తర్వాత ఫర్బిడెన్స్, దాని తర్వాత సహనమైన ఆత్మని కలిగి ఉంటాం, దాని తర్వాత దీనత్వము. ఏమండి సహనం అంటే ఏదో ఒక మాటలోకి వెళ్ళిపోతుంది, కానీ అది 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 నీ మాటలు, నీ చూపులు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన అంతా నిదానం పరిచేది, దేవుని స్వభావముతో మిళితమై. ఆయన సహనం కలిగిన వాడు ప్రభు, ఓర్చుకునేవాడు. ఏమండి ఈరోజు ఈ సహనం అనేది మనము పాటించాలి. అంత మాత్రమే కాదు, యేసుప్రభుకు ఉదాహరణ మనం చూస్తున్నాం. యేసుప్రభు చాలా పరిశుద్ధుడు కదా, ఎంత పరిశుద్ధుడు, ఎంత పవిత్రుడు, పాపం సహించిన వాడు. కానీ ఆయన దగ్గర ఒక వ్యభిచారంలో పట్టబడిన ఆ స్త్రీని తీసుకొచ్చినప్పుడు న్యాయమును చేయగలిగిన వాడు, పాపిని శిక్షించగలిగిన వాడు యేసుప్రభు. కానీ ఏం చేశాడన్నా, ఆయన ఆమెని వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో ఆ పాపాన్ని ఆయన్ని ఎంకరేజ్ చేయలేదు, కానీ ఆయన ఏం చేశాడు, సహనం ఇచ్చాడు. సహనముతో ఆమె పశ్చాత్తాపడటానికి, మారు మనసు పొందుతానికి ఓర్చుకున్నాడు. ఏమంటే కనిపెట్టాడు, ఆమె రక్షించబడుతుంది, ఆమె పశ్చాత్తాపడుతుంది. ఎందుకంటే ఆమె పాపాన్ని అందరూ బయటపెట్టి ఆమె తప్పుని ఆమెను అవమానించి ఆమెను రాళ్ళతో వేసి కొట్టాలనుకున్నారు. కానీ సహనం కలిగిన దేవుడు, పాపము శ్వాసను కూడా సహించలేని దేవుడు, ఆమె ఎందు సహనం కలిగి ఉన్నాడు, ఓర్చుకున్నాడు, భరించి ఆమెతో ఏమంటాడు, అమ్మ నేను ఎవరు శిక్షిస్తానికి లేరా, నువ్వు వెళ్ళి నువ్వు పాపము చేయొద్దు అంటాడు. చరిత్రలో మనం చూస్తున్నాం, ఒక గొప్ప దేవుని కోసం ఒక సాక్షిగా ఆమె మిలిగిందని. సో ప్రభు తన జీవితము పట్ల, తన చేసిన దుర్మార్గమైన స్థితి పట్ల ఆమె అనుకుంటే ఆయనే చెప్పచ్చు, మీరు రాలేసుకుంటే చంపేయండి అని. కానీ ఆమెని తప్పించి, ఆమె శిక్షని ఈయన భరించి, ఆ నిందని అవమానంని భరించి, ఆమెకి పశ్చాత్తాపడటానికి, తన తప్పుని తను గ్రహించుకోవటానికి అవకాశం కలుగు చేశాడు. అందుకే దేవుడు యేసుప్రభు మిక్కిలి గొప్ప సహనము ఇచ్చేవాడు. ఈరోజు మన సహనం ఉండాలి. అందుకే మనం చూస్తున్నాం, మనల్ని విరోధంగా మాట్లాడేవారు, మనల్ని కించపరిచేవారు, మనల్ని అవమానించేవారు, మనల్ని ఎగతాళి చేసేవారు, చాలాసార్లు చాలామంది మనల్ని అపహాసిస్తుంటారు. కారణం లేకుండా మన మీద రగులుకుంటూ, అలాంటి వారి మీద మనం సహనంతో ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. మీ బైబిల్ కూడా చూడొచ్చు.
ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక ధోని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని. చూడండి, ఇక్కడ చాలా చక్కని మాట పౌలు చెబుతున్నాడు. పగ తీర్చుకుంటాం. రోజు మనల్ని ఎంతమంది హాని చేస్తున్నారు, ఎంతమంది మనల్ని బాధ పెడుతున్నారు, ఎంతోమంది మనల్ని అవమానిస్తున్నారు, ఎంతోమంది మనల్ని దూషిస్తున్నారు. అలాంటి సమయంలో మనము దేవుని బిడ్డలుగా సహనముతో ఉన్నప్పుడు దేవుడు పగ తీర్చుకుంటాడు. చూడండి, నువ్వు ఒక వ్యక్తిని చంపితే అది నేరం. అది దట్ ఈస్ కాల్డ్ మర్డర్. మర్డర్ని ఏమంటే హత్య. చట్ట ప్రకారం హత్య చేయకూడదు. కానీ దేవుడు ఒక వ్యక్తిని చంపితే అది తీర్పు, అది హత్య కాదు. అది ఏమంటే దేవుడు చంపాడు. కోవిడ్ తీసుకొచ్చి ఎంతోమంది చంపినప్పుడు ఎవరిని దేవుడిని జైల్లో పెడతావు నువ్వు? అట్లే కదా, అది దేవుడి శిక్ష, దేవుడి ఉగ్రత. అది ఆయన ప్రాణం ఆయనది, ఆయన ప్రాణం ఆయన తీసుకున్నప్పుడు నువ్వు మనమెవరు అడుగుతానికి? సో అది మనం గుర్తు చేసుకోవాలి. పగ తీర్చుకుంటే నా అవసరం. మనుషుల్ని అపహసించినప్పుడు, నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు, నీ వెనకాల ఒకర్లు మాట్లాడినప్పుడు, నిన్ను దూషించినప్పుడు, నేను అనేక సార్లు నిన్ను బాధ పెట్టినప్పుడు దయచేసి అలాంటి వాడు దూరంగా ఉండండి. మీరు వారి జోలికి వెళ్ళొద్దు. దేవుడే చూసుకోండి, జోక్యం చేసుకుంటాడు. చూడండి, ఈ దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. వాళ్ళ అన్నలు తనను ఎంత అపహసించారు, ఉన్నవారు ఎంత ఎగతాళి చేశారు, కానీ వారు ఏమయ్యారు? మళ్ళీ కనబడలేదు మన చరిత్రలో. అలాగనే మనము దేవుని చేసిన కార్యాలు, దేవుడు జోక్యం చేసుకోవాలని మనం మౌనంగా ఉంటే, ప్రార్థించినప్పుడు మన దాని గురించి చింతించక వారు మాట్లాడిన మాటలు, వారి ప్రవక్తను మనం గుర్తు చేసుకుని కోపం తెచ్చుకోకుండా సహనంతో ఉన్నప్పుడు, సహించుకున్నప్పుడు, సాత్వికంగా ఉన్నప్పుడు మనము కార్యమును చూస్తాం. ఏమండి, అది ఇక్కడ చూసినట్లయితే ఇది అందరికీ అంటున్నాడు. టు బీ ఆల్ అని ఉంది ఇంగ్లీష్లో. ఏమండి, అది అందరికీ అంటున్నాడు. దేవుడు సమీపంలో ఉన్నాడు కాబట్టి మీరు సహనమును, అందరితో సహనముగా మీరు ఉండండి, సాత్వికంగా మీరు ఉండండి అని పౌలు ఫిలిప్పీయులకు రాసిన సంఘానికి చెప్తున్నాడు. 6వ వచనం చదవండి దయచేసి. దేని గూర్చియు చింతింపకుడి గాని. చాలు. దేని గురించి మీరు చింతింపకూడదు. డోంట్ బీ యాంషియస్. చింతించద్దు. ఇది ఆప్షన్ కాదు, ఇట్స్ ద కమాండ్. ఏమండి, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇంకేంటండి, నీ దేవుడిని యెహోవాని పూర్ణ హృదయంతో ఆరాధించాలి. ఏమన్నా ఏ విగ్రహం చేసి సాగిలపడకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, నీ పొరుగు వాడి మీద ఎలాగనే దేవుడు ఇంకొక ఆజ్ఞ మనకి ఇచ్చాడంటే చింతించద్దు. చింతిస్తామనేది కూడా పాపమే. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు కొయ్యవు, దానిని నేను పోషించిన వాడిని. అడవి పువ్వులు చూడు, నువ్వు చింతించినప్పుడు నువ్వు దేవుని శక్తిని ప్రశ్నిస్తున్నావు. నిన్ను చేసిన దేవుడు, నీకు శ్వాసనిచ్చిన దేవుడు, నిన్ను జీవం పుట్టించిన దేవుడు, అసలు నువ్వు దేవుడివేనా? నువ్వు నాకు కాపాడుతావా? నువ్వు చూడగలవు అని నువ్వు చింతిస్తున్నప్పుడు నీ భవిష్యత్తు గురించి. ఎందుకంటే నువ్వు అనుకుంటే పుట్టలేదు కదా ఈ లోకంలో, లేకపోతే మీ తల్లిదండ్రులు అనుకుంటే నువ్వు పుట్టలేదు కదా. నిన్ను ఎవరు అనుకుంటే నువ్వు జన్మించావు? దేవుడు అనుకుంటేగా జన్మించావు. దేవుడు ఆయన శ్వాసనిచ్చాడు కదా. కాబట్టి నువ్వు చింతిస్తాం వలన నువ్వు పాపం చేస్తున్నావు. చింత ఎప్పుడు పాపం కలిగాను. ఆ యూదా ఇస్కరియోతు యేసుప్రభువుని అంత హీనంగా అమ్మేస్తానికి కారణం ఏంటంటే తన భవిష్యత్తు గురించి చింతించాడు. డబ్బులు ఎలాగా నేను యేసుప్రభు వెళ్ళిపోతానంటున్నాడు. తను ప్రభువుని కార్యములు, ప్రభు శక్తిని మర్చిపోయి నా భవిష్యత్తు ఎలాగని తను ఎక్కువ ఆందోళన చెందాడు. నేను 3 సంవత్సరాలు యేసుప్రభుతో ఉన్నాను, నాకు యేసుప్రభు ఏం జీతం లేదు, నాకేం డబ్బులు లేదు, ఎట బతుకుతాను అని నిజంగా తను యేసుని సిలువ వేయాలని ఉద్దేశం కాదు, కానీ యేసు ద్వారా కొంత డబ్బు సంపాదించుకుందాం అనుకున్నాడు. అది కూడా తప్పే, ఎందుకంటే తను చింతించాడు కాబట్టి. నా భవిష్యత్తు ఏమైపోతుంది, నేను ఎలా బతుకుతాను? చూడండి, ఇది ఆజ్ఞ. నువ్వు చింతించకూడదు. డోంట్ బీ యాంషియస్. ఏదైనా సరే, అది ఎగ్జామ్స్ అవనివ్వండి, ఫ్యూచర్ అవనివ్వండి, కెరియర్ అవనివ్వండి, నీ ఇక్కట్లో అవనివ్వండి, అది చింతించవద్దు. చింతిస్తాం వల్ల ఏం జరుగుతుంది మనకి? చింతిస్తాం వల్ల ఏం జరగదు? పిల్లలు, మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏమైనా చింతిస్తారా? ఎగ్జామ్ ఫీజు కట్టాలని, 1వ క్లాస్ చదువుకునే పిల్లోడు ఎగ్జామ్ ఫీజు కట్టాలని చింతిస్తాడా? కరెంటు బిల్లు కట్టాలని చింతిస్తాడా? అద్దె కట్టాలని చింతిస్తాడా? ఏంటి తన మీద విశ్వాసం? తన నాన్న చూసుకుంటాడు విశ్వాసం.
ఏమంటే ఒకవేళ ఆ నాన్నకు ఉద్యోగం ఉందా లేదా అని కూడా ఆలోచించడు, కానీ తను ఆ నాన్న మీద విశ్వాసం ఉంచుతాడు. అలాగే మనము కూడా మన పరమ నాన్నైన యేసయ్య మీద, తండ్రి మీద మనము మన చింతను తొలగించి మనము ఆయన మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచేవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఏమంటే ధన్యుడు. విశ్వాసానికి విరోధము చింత, భయము, దిగులు, ఏమైనా అక్కచెల్లెళ్ళు ఒక సాతాను, భయం అనేది ఒక సాతాను, చింత అనేది ఒక సాతాను, ఏమంటే దిగులు అనేది ఎన్ని ఒక్కొక్కటి అక్కచెల్లెళ్ళు. కానీ నీలో విశ్వాసం ఉంటే యేసు ప్రభు మీద ఈ సాతాను శక్తులను జయించగలవు. దిస్ ఇస్ ద కమాండ్, డోంట్ బి యాంషియస్. దాని తర్వాత మీరు చూసినట్లయితే మీరు చింతిస్తాం బదులు ఏం చేయాలో చెప్తున్నాడు. చూడండి, చదవండి. దాని తర్వాత ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత, ఇంగ్లీష్ బైబిల్ చాలా బాగుంది, ఏ ప్రేయర్ అండ్ సప్లికేషన్. ఇంకో ట్రాన్స్లేషన్లో ఏమనుందంటే ప్రేయర్ అండ్ పిటిషన్. ఏమంటే ప్రార్థన అనేది రెండు విధాలుగా మాట్లాడేది. ఏమంటే దేవుడు మాట్లాడతాడు, నువ్వు మాట్లాడతావు, దేవుడు మాట్లాడతాడు, నువ్వు మాట్లాడతావు. కానీ సప్లికేషన్, విజ్ఞాపం అని, ప్రార్థన ఇంకోటి విజ్ఞాపం అనేది ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఏమంటే మన కోర్టుకి వెళ్ళిన పిటిషన్ పెడతాం, ఇది మా రిక్వెస్ట్ అండి, దిస్ ఇస్ ఆల్ మై రిక్వెస్ట్. అలాగే దేవుడి దగ్గర నువ్వు ప్రార్థించినప్పుడు నీకు రెండు అధికారములు ఉన్నాయి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఒకటి దేవునితో నువ్వు మాట్లాడు, రెండోది నీ ప్రార్థన అంతటితో అయిపోదు. నీ విన్నపములు నువ్వు ధైర్యంగా దేవుని దగ్గర తెలియజేసుకోవచ్చు. యూ హ్యావ్ ఆల్ ద అథారిటీ. ఒక కుమారుడిగా నీకు దేవుడు సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు. తండ్రి ముందు నువ్వు సమస్తం నీ అవసరతలను అడగచ్చు, ఆయనకి నీ కోరికలు అడగచ్చు. అది నీ ఉద్దేశంలో, నీ హృదయంలో ఉన్న వాంఛలు. ఒక్కొక్కరు వాంఛ ఉంటుంది. ఏమంటే చాలాసార్లు ఆశ్చర్యం వేస్తుంటుంది. కొంతమంది చాలా దీనమైన స్థితిలో ఉంటారు, కానీ వాళ్ళు చదువుతారు, అన్న నేను అమెరికాకి వెళ్ళాలంటారు. నేను చాలాసార్లు అయ్యా నువ్వు ఉన్న ఇంత పల్లెటూరులో ఎలా వెళ్తావు నాకు కొన్నిసార్లు అనుమానం ఉంటుంది. కానీ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అంటాడు, ఆ ఉద్దేశం అతను హృదయంలో పెట్టింది నేనే. నీ హృదయంలో ఒక వాంఛ ఉంది, బ్లాక్ కార్ కొనుక్కోవాలి అని, ఏమంటే ఒక బుల్లెట్ కొనుక్కోవాలని. ఆ ఉద్దేశము నీకు దేవుడు పెట్టాడు, నీ ఉద్దేశం కాదు అది. అది దేవుడు నెరవేరుస్తాడు. నానమ్మ అక్క చెల్లెళ్ళు కాదు, లేకపోతే నువ్వు కష్టపడి సంపాదిస్తాం కాదు. నీలో ఉన్న వాంఛలు, నీ హృదయ ఆశలు దేవుడిని రూపించినప్పుడే చూడండి. నీ ఎప్పుడైనా ఆలోచించావా? నచ్చిన రంగు అయిన కారు పక్కడు నచ్చదు, నీకు నచ్చిన బైక్ పక్కడు నచ్చదు, నీకు నచ్చిన చీర పక్కడు నచ్చదు. ఏమంటే మన ఒక్కొక్కటి ఒక్కొక్క ఇండివిజువాలిటీ ఉంటుంది. ఆ ఇండివిజువాలిటీ దేవుడే ఇచ్చాడు. దేవుడే మన ఆ హృదయంలో ఆ వాంఛని, ఆ ఆశలని దేవుడు మన పెట్టాడు. సో నీకు దేవుడు ఇచ్చిన వాటిని నువ్వు దేవుని అడిగినప్పుడు, అది నువ్వు దేవుని అడిగినప్పుడు, అది మన పక్కోళ్ళు వింటున్నప్పుడు మనకేంటి, చిచి ఇంత తక్కువ అడుగుతున్నారేంటి, చిచి ఎర్రచీర అడుగుతుంది ఏంటి మనం అనుకుంటాం. కానీ అది దేవుడు అలా ఎగతాళి చేయడు, దేవుడు అలా పోల్చడు. ఎందుకంటే దేవుడు బాగా తెలుసు, ఆయన ఒక్కొక్క బిడ్డని రూపించినప్పుడు తన హృదయ స్థితి, తన హృదయంలో ఉన్న వాంఛలు ఆయన ఇచ్చాడు కాబట్టి అది ఆయన నెరవేరుస్తారు. సో ద ప్రేయర్ అండ్ పిటిషన్, ప్రేయర్ అండ్ సప్లికేషన్, ప్రార్థన విన్నపములు ద్వారంగా, చదవండి దయచేసి. కృతజ్ఞతాపూర్వకంగా ఎందుకు కృతజ్ఞతాపూర్వకంగా అంటున్నాం? ఏమని ప్రార్థన చేసినట్టే చాలామంది ప్రార్థన చేసేస్తే ప్రభా నాకు దయచేసి ఆమేన్, ఉపవాసం ఆమె తప్పండి. అది కృతజ్ఞత రావాలి. ఎందుకు కృతజ్ఞత అన్నప్పుడు ఏమవుద్దంటే మనము ఈ కంప్లైనింగ్ స్పిరిట్, తెలుగులో ఏమంటాం, కంప్లైనింగ్ స్పిరిట్ని దూషించే ఆత్మ, దేవుడిని సనిగే ఆత్మ. ఏమైనా నాకు ఇది లేదు, ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు దేవుడు, నాకు అది చేయలేదు. చూసారు చాలాసార్లు మనం ప్రార్థన చేస్తారు, మన ఎంతో కోపం ఉంటుంది, ప్రభు వాడికి అది ఇచ్చావు, వీడికి ఇది ఇచ్చావు, నాకు అది ఇవ్వలేదు. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మీయ స్థితిలో మనం ప్రార్థించినప్పుడు ఈ సాతానుడి వంచి ఇదే వాడు సనిగే ఇశ్రాయేల్ ప్రజల్ని, వాళ్ళు సనిగుడితో వాళ్ళని ఏమండి మర్మరింగ్ ఏమంటే తెలుగులో ఏమంటే విసుక్కున్న వారుగా, క్షమించండి తెలుగు బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నాను ఎక్కువ. ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నప్పుడు నేను జనరల్గా తెలుగు బైబిల్ మరలా వింటాను, కానీ నేను ఈ మధ్య నేను వినలేకపోతున్నాను కాబట్టి టక్కున మాట రావట్లేదు. కానీ ఏమైనా గ్రంబ్లింగ్ అంటారు ఇంగ్లీష్లో, మర్మరింగ్. అలాగే సనుగుతాం, విసుక్కుంటాం. మనం చేసినప్పుడు నువ్వు దేవునికి
నీ కృతజ్ఞతగా నువ్వు దేవునికి నువ్వు నీ విన్నపములు తెలియజేసినా, నీ ప్రార్థన పూర్వకంగా నువ్వు తెలియజేసినా అవి జరగవు. ఎందుకంటే నువ్వు సనిగే కాబట్టి. సనుగుడు ఆత్మ చాలా భయంకరం అండి. ఈ సనిగే ఆత్మ ఈ దురాత్మ. అందుకే నువ్వు చూడండి, అక్కడ వచనం చూడండి, ప్రార్థన విజ్ఞాపన ద్వారంగా స్తుతి కృతజ్ఞత పూర్వకంగా ఏ థ్యాంక్స్ గివింగ్. దేవా నీకు వందనములయ్యా, నాకు ఇస్తున్నావు, నువ్వు నీకు వందనాలయ్యా, నా భవిష్యత్తు నువ్వు చూసుకుంటున్నావు, నాకు వందనములయ్యా, నువ్వు నా మంచి జాబ్ ఇస్తున్నావు, వందనములయ్యా, నా అవసరతలు తీరుస్తున్నావు, వందనములయ్యా, నాకు నీ పరలోక రాజ్యముని సిద్ధపరిచి ఉన్నావు, వందనములయ్యా, నీ చిత్తములు నన్ను నడిపిస్తున్నావు, వందనములయ్యా అని మనము దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, స్తుతిస్తూ మనము దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, మనము మన హృదయాన్ని వీఆర్ గార్డింగ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ కంప్లైనింగ్. ఏమని సనిగే ఆత్మ నుంచి మన హృదయాన్ని మనం కాపాడు. అందుకే కృతజ్ఞతతో మీ విన్నపములు తెలియచేయండి. దేవుని ఎదుట మీ విన్నపములు తెలియజేయండి. ఎవడు ఆపలేడండి నిన్ను, ఎవడు ఆపలేడు. నీ ప్రార్థన నీ తండ్రితో నువ్వు మాట్లాడుకుంటానికి ఏ ఒక్కడు ఆపుతానికి అధికారం లేదు. చాలామంది అంటారు, సాతాను గాడికి నేను దేవునితో మాట్లాడుకుంటూ ఒక కోపం వస్తుంది. కోపం రాకనే వస్తాడు, రానే. చూడండి, ఒక సేవకుడుగా నేను చాలామంది దెయ్యాలు కొడుతుంటాను. చాలామంది దెయ్యాలు కొడతాను. కొంతమంది దెయ్యాలు కొట్టేటప్పుడు భయంకరమైన చేతబడి శక్తులు. ఎప్పుడు ఆ చేతబడి దెయ్యాలు నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా డీల్ చేయను. ఎందుకంటే ఒకటి, వారికి విశ్వాసం ఉండదు. రెండోది, వారు కట్టబడిన ఆ వస్తువుల్ని లేకపోతే ఆ పరిస్థితుల్ని ప్రేమించి ఇష్టపూర్వకంగా తీసుకుంటారు. కానీ వారు ఒక సమస్య అయిపోతారు. వారు మనస్సు స్థిమితం ఉండదు. ఆ కుటుంబస్తులు ఉన్న వారిని వేడుకుంటారు. కుటుంబస్తులు వేడుకుంటారు, అన్న ప్రార్థన చేయండి అన్న, మా అబ్బాయి ఎలా ఉన్నాడు, మా అమ్మాయి ఎలా ఉంది, నా భర్త ఎలా ఉంది, నా భార్య ఎలా ఉంది, మీరు ప్రార్థన చేయండి అడిగినప్పుడు, ఇప్పుడు ఒకటి, ఆ మనిషికి మారాలని ఇష్టం లేదు. రెండోది, ఆ మనిషికి విశ్వాసం లేదు. కానీ ఒక సేవకుడిగా చూడండి, ఆ వ్యక్తి మారాలి అని సిద్ధం లేకపోతే ఆ కార్యం జరగదు. ఎందుకంటే తను ఇష్టపూర్వకంగా తను కోరుకున్నాడు. కానీ నాకు దేవుడిచ్చిన హక్కు ఏంటంటే, లేకపోతే దేవుడు మనకిచ్చిన హక్కు ఏంటంటే, మనము లేకపోతే ఆ దురాత్మను చూసి నువ్వు వెళ్ళిపో అంటానికి నాకు కొన్నిసార్లు వాళ్ళు ఇష్టపూర్వకంగా తెచ్చిపెట్టుకున్నారు, దానితో సహవాసం చేస్తున్నారు. నాకు కావాలి సాతాను, నువ్వే నాకు కావాలి అని ముందుబారికి వచ్చిన వారితో నేను ఒక సేవకుడిగా ఏం చేస్తానంటే, దేవునికి ప్రార్థిస్తాను. నేను సాతాన్ని గద్దించడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆ సాతాను అది వాడు పిలిస్తే వచ్చింది, వాడు ఆకర్షించుకుని ఆ చేతబడులు కానీ ఆ చీకటి ప్రభావం కానీ వారు తెచ్చుకున్నారు, కావాలని తెచ్చుకున్నారు. అది కావాలని అనిపించినప్పుడు మనం ఏం చేయగలుగుతాం. కానీ ఆ కుటుంబస్తులు అడుగుతున్నప్పుడు నేను దేవుడు నాకు ఇచ్చిన హక్కు ఏంటంటే, నేను మాత్రం కాదు, మీరు కూడా చేయొచ్చు. మీరు దేవునికి మీ విన్నపాలు అనేవి తెలియపరచచ్చు. అది ఎవడు ఆపలేడు. నువ్వు అది ఎంత పెద్ద సాతానుగాడు రానే, సాతానుగాడే వచ్చి నీ కొడుకులో కూర్చొని, నీ కూతురులో కూర్చొని, నీ భర్తలో కూర్చొని, నీ భార్యలో కూర్చొని, వారి దుర్మార్గులే ఉన్నాయి. కానీ నువ్వు దేవునికి నీ విన్నపములు తెలియజేస్తున్నప్పుడు దేవుడు నీ విశ్వాసాన్ని గౌరవిస్తాడు. తెలుసా నీకు అది? నేను కూడా అవసరం లేదు, అసలు సేవకుడు కూడా ప్రార్థన చేయవసరం లేదు. తల్లివైన నువ్వు, తండ్రివైన నువ్వు, భర్తవైన నువ్వు, భార్యవైన నువ్వు, అన్నవైన నువ్వు, అక్కవైన నువ్వు, నీ కుటుంబస్తుల కోసం నువ్వు ఉపవాసం అండి దేవుని సన్నిధి డైరెక్ట్గా అలాంటి వారికి మనం చేయబెట్టి ప్రార్థిస్తాం. కానీ అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. ఎందుకంటే శక్తి లేనప్పుడు అవి మిమ్మల్ని కొడతాయి. కాబట్టి అది అభిషేకించబడినవారు అది కూడా దేవుడు పెట్టమంటే పెట్టాలి. కానీ మనం వెళ్ళిపోయి ఏదో నేను చేసేస్తానని చేయకూడదు. ఇది అది దేవుడు చిత్త ప్రకారం ఒక సేవను మనం చేయాలి. కాబట్టి కానీ దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటంటే, ఎలాంటి పరిస్థితులైనా మనం మోకరించి ప్రార్థన చేయొచ్చు. ఆ ప్రార్థనే కాదు అనొద్దు, ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రార్థన అనేది నీకు దేవుని మాసం ముందు మోకరించి నీ హృదయంలో ఉన్న అవసరతల భారమును నువ్వు విన్నపములు తెలియపరచచ్చు. అది ఎవడు ఆపలేడు. నో బడీ కెన్ సాతానికి అసలు ఏ అధికారం లేదు. అసలు వాడు నీ చుట్టూ గోడ కట్టచ్చు కానీ నీ తలపైన రూఫ్ వేయలేడు. ఏమండి, ఎందుకంటే మనము డిఫాల్ట్గానే మన పుట్టుకతోనే మనము దేవుని సొత్తువి, మనము దేవుని రూపములో సారూప్యంలో చేయబడిన వారమే. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మనకి అధికారం, లీగల్ రైట్ ఉంది. ఏమండి, నాన్న చచ్చిపోయాక ఆ ఇంట్లో ఉన్న బిడ్డలకి ఆ లీగల్ రైట్ ఉంది. ఆ ఆస్తిని సంపాదించు ఎవరు అడుగుతాను వీల్లేదు. పక్కింటి అడుగుతారే, మా నాన్న మా ఇల్లు, నువ్వు ఎవడో అడుగుతావు. అలాగా మనకి దేవుడు ఒక లీగల్ రైట్ ఇచ్చాడు. ఏంటది? నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తానికి.
నీ విన్నపములు తెలియపరుస్తాను. దేవా నాకు ఇది కావాలి, దేవా ఇది ఇచ్చేయి, నాయనా ఇది చేయి. చూడండి, మన దేవుడు మన ప్రార్థనని వినేవాడు, మన ప్రార్థనని జవాబిచ్చేవాడు. చూడండి, ఒక సాతాను లేకపోతే కొన్ని దురాత్మ శక్తి కొన్నిసార్లు అవి మనకి కొన్నిసార్లు లోబడవేమో, కొన్నిసార్లు అవి మనకి ఏమైనా తిరగబడతావేమో, కొన్నిసార్లు అవి మనల్ని బలహీనపరుస్తావేమో. కానీ దేవునికి విరోధముగా ఏదన్నా తిరగబడుతుందా? సో ద ఈజియెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ద నాస్టియెస్ట్ జాబ్ అంటాను నేను. ఏమన్నా దెయ్యాలు కొడతాము, అది ఈజీ కాదు. అది చాలాసార్లు ఆ పీడించబడే వ్యక్తి ప్రేమపూర్వకంగా దెయ్యాన్ని చోటిస్తారండి. సో అది వాళ్ళ గ్రహింపు కలిగి చేయాలి, ఆ మార్పు రావాలి, వాళ్ళ విశ్వాసం రావాలి. ఇది వ్యక్తిగతంగా నేను ఒకసారి సాతానాలు కొట్టిన మళ్ళీ వీళ్ళెళ్ళి మళ్ళీ ఆ చెడు స్నేహం, మళ్ళీ ఆ పాపకార్యాలు, మళ్ళీ ఆ దుర్మార్గమైన జీవితం జీవిస్తారు మరలా పట్టుకుంటే. సో దాన్ని బదులు దేవుని మనం అడిగినప్పుడు, దేవుని ఆత్మ వారి మీద దిగి వచ్చినప్పుడు వారి హృదయం మారుతుంది, వారి పాపాలు అడగబడతాయి, వారి జీవితంలో మొత్తము విడుదల జరుగుతుంది. దిస్ ఇస్ యాక్చువల్లీ ఈజియెస్ట్ వే. అది ఎవరైనా చేయొచ్చు, ఒక సేవకుడే కదా, తల్లివైన నువ్వే చేయొచ్చు, నాన్నవైన నువ్వు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. సో దేవుడు మనకి ఇచ్చిన లీగల్ రైట్ ఏంటంటే మన విన్నపముల్ని, మన 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 కోరికల్ని ఆయనకి కృతజ్ఞతగా తెలియపరుస్తానికి. దాని తర్వాత చదవండి దయచేసి 7వ వచనం చదవండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూడండి, ఇక్కడ దేవుని సమాధానం, పీస్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో దెర్ ఇస్ 3 things: పీస్ ఫ్రమ్ గాడ్, పీస్ విత్ గాడ్, పీస్ ఆఫ్ గాడ్. ఏమండి, దేవుని దగ్గర నుంచి సమాధానం మనం చూస్తున్నాం. ఏమండి, పౌలు ఉత్తరముల్లో అన్నిట్లో రాసినప్పుడు దేవుని దగ్గర నుంచి సమాధానం అని ఇంట్రడక్షన్ రాస్తుంటాడు ఆయన. ఏమండి, ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, దేవుడిచ్చిన సమాధానం. ఏమండి, సమాధానకర్త అయిన యేసు ప్రభువే సమాధానకర్త, ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్. ఏమండి, అంత మాత్రమే కాదు, యేసు ఎక్కడ ఉంటాడు సమాధానం. సో సమాధానం దేవుని దగ్గర నుంచి వచ్చే సమాధానం. రెండోది దేవునితో సమాధానం, క్షమించండి, రెండోది దేవునితో సమాధానం. దిస్ ఈజ్ ద అనుబంధం, అనురాగం. దేవునితో మనము మిళితం అవుతాం. యేసు ప్రభు కల్వరి శిలువలో చేసిన యాగం ద్వారంగా, రక్తము ద్వారంగా, ఆయన చేసిన ప్రాయశ్చిత బలి ద్వారంగా ఒకప్పుడు మనము దేవునికి విరోధముగా ఉన్నాము, ఒకప్పుడు మనం దేవునికి శత్రువులుగా ఉన్నాము. కానీ శిలువ యాగము ద్వారంగా పునరుద్ధానమైన శక్తితో మనం యేసుతో, దేవుని తండ్రి అని దేవునితో మనం సమాధానం పొందిన వారిగా ఉన్నాం. ఇది దేవుడు మనకి యేసుని ఒక బహుమానముగా ఇచ్చి ఉన్నాడు. ఈజ్ ద గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. రక్షణ అనేది మనకి బహుమానంని మనకి ఇచ్చి ఉన్నాడు. దాని తర్వాత పీస్ ఆఫ్ గాడ్. తెలుగులో ఏమంటాం? క్రీస్తు ఇచ్చిన సమాధానం, లేకపోతే పీస్ ఆఫ్ గాడ్, దేవుని సమాధానం. మొదటగా దేవుని దగ్గర నుంచి వచ్చే సమాధానం, రెండోది దేవునితో సమాధానం, మూడోది దేవుడు ఇచ్చే సమాధానం. సో దేవుని ఇచ్చిన సమాధానం అంటారా, లేకపోతే పీస్ ఆఫ్ గాడ్ ఏమంటారు, నాకు కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నాను. కానీ దేవుడు ఇచ్చే సమాధానం, లేకపోతే దేవుని సమాధానం, మేబీ దట్స్ ద రైట్ వర్డ్. దేవుడు ఇచ్చే సమాధానం ఒకటి, రెండోది దేవునితో సమాధానం, మూడోది దేవుని సమాధానం. సమాధానంలో కూడా చాలా ఉంటాయి. సిగరెట్ తాగి కొంచెం సమాధానం ఉంటుంది, సినిమాలు చూసే కొంచెం సమాధానం ఉంటుంది, చెడు కార్యాలు చేసే కొంచెం సమాధానం ఉంటుంది, పాపం ఇచ్చే సమాధానం. కానీ అది కాదు, కానీ దేవుడిచ్చే సమాధానం. దేవుడిచ్చే సమాధానం ఏంటి అనేది మనం ఈ ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నాం. ఈ సమాధానము ఇది మన జ్ఞానానికి మించినది, మన శక్తికి మించినది. చూడండి ఆ వచనం ఒకసారి చదవండి, 7వ వచనం ఒకసారి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూడండి, మనకి ఈ సమాధానం మన హృదయములకి, మన తలంపులకి. ఏమైనా మన తలంపులకి ఏమైనా లిమిట్ ఉంటుందా? లిమిట్ ఉండదు. చూడండి, మనం అనేకసార్లు చాలా దుర్మార్గమైన తలనిస్తుంటాం, మన హృదయం చాలా దుర్మార్గమైన ఆలోచిస్తుంటాయి. కానీ దేవుని సమాధానము
మన తలంపులకి, మన హృదయంలో ఉన్న ఆశలకి, వాంఛలకి అవి కావలి కాస్తుందంట. అంటే అది పవిత్రమైనగా, పరిశుద్ధంగా మన తలంపులు, మన హృదయ వాంఛలు దేవుడు చేస్తాడు. దాని తర్వాత మనం ముందుకు వెళ్దాం. 8వ వచనం చూడండి. మెట్టెకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన, ఇక్కడ చాలా లిస్ట్ ఉంది. ఒకటి చూడండి, 7వ వచనం మనం చూస్తున్నాం. దేవుడు మన హృదయంని, మన మనస్సుల్ని కాచుస్తాడు ఆయన ఇచ్చిన సమాధానం ద్వారంగా. 8వ వచనం చూసినట్లయితే, చివరిగా సహోదరులు సహోదరులారా, ఏది సత్యమైనవో, వాట్ ఎవర్ ఇస్ ద ట్రూత్. యేసుప్రభు అన్నాడు, నేనే జీవము, మార్గము, సత్యమై ఉన్నాడు. దాని తర్వాత చూడండి, ఏది 8వ వచనం చదవండి దయచేసి. మొదటి మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి మాన్యం, నోబుల్ వాల్యుబుల్. నోబుల్ is something which is a character. ఏమంటే మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి న్యాయమైనవో, టు వాట్ ఇస్ రైట్, రైచియస్నెస్. ఏవి పవిత్రమైనవో, పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. ఏవి రమ్యమైనవో, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి గలవో, ఏవి ఖ్యాతి గల, అడ్మైరబుల్. ఏమండి అప్రిషియేట్ చేస్తుంటే, బా ఎంత బాగున్నాయండి ఈ వజ్రములు అంటాం. అంతేనా? పేడను చూసి ఎంత బాగుంది ఈ పేడ అంట. ఏమండి యేసు ప్రభువులో ఉన్న గుణము, యేసు ప్రభువులో ఉన్న స్వభావం, యేసు ప్రభువులో ఉన్న ప్రేమ, యేసు ప్రభువులో ఉన్న సహనం, అడ్మైరబుల్ అండ్ క్యారెక్టర్. ద వే ఇన్ విచ్ ఈజ్ లివ్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా యేసు ప్రభుని ఇంత ఘనముగా మనము ఆరాధిస్తున్నామంటే తనలో ఉన్న ఆ ప్రత్యేకత, పవిత్రత, ఆయనలో ఉన్న కల్మషము లేని స్థితి, ఆ యోగ్యమైన మాటలు, ఆ తీరు, ఆ చూపు, ఆ నడక. ఏమంటే ప్రభు ఈజ్ ఎక్సలెంట్ అండి. ఆయన వివరించలేనివి, ఆయన గొప్పతనం మన మాటలు వివరించలేము. అంత చదవండి. వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఏంటది? యేసు మీద. ద మెయిన్ అబ్జెక్టివ్ ఆఫ్ బైబుల్ ప్రభు. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం యేసు నామము. ప్రతి నాలిక, ప్రతి మోకాములు, ప్రతి చేతులు ఆయన్నే ఆరాధించాలి, ఆయననే గణపరచాలి, ఆయన యందు మనం విశ్వసించాలి. సో వాట్ ఈజ్ perfect, what is good, what is excellent, what is admirable, what is truth, what is righteous. ఆ కార్యాల నిమిత్తం మనము దేవుని స్తుతించాలి అనే మాటలు పిలిపిలిగా చెప్తున్నారు. 9వ వచనం చదవండి దయచేసి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. ఏంటి నేనేంటి వింటారో, ఏం విన్నారు, ఏది నా దగ్గర మీరు పొందుకున్నారు, ఏది మనం చూశారు, ఏంటి చూశారు పౌలు దగ్గర? పౌలులో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఏమంటే పౌలు మాట్లాడిన మాటలు సత్యమైనవి. పౌలు మాట్లాడిన జీవితం పవిత్రమైనది. పౌలు ఒక ప్రేమ కలిగిన వ్యక్తి, ఒక నీతిమంతుడు, ఒక ఘనతకి అర్హతమైన వాడు. ఎందుకంటే అన్ని శ్రమలు, అన్ని బాధలు, అన్ని అవమానాలు క్రీస్తు కోసం పొందుతూ శ్రమలు అనుభవించి ఒక రోషముగా బ్రతికినవాడు అండి. ఒగ్గిపోలేదు దేనికి. అంత మాత్రం కాదు, తన జీవితంలో తన దేవుని కోసము పవిత్రంగా వచ్చాడు. ఒక క్రైస్తవుడు అండి. తన మనసు పై వాటి మీద పెట్టాలి. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒకసారి చూడండి. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదాం. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్నాయని దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతమగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు ఈ లోక పద్ధతులు ఆశ్రయించొద్దు. లోక ఆచారాలు, లోక కార్యాలు, లోకములో జరుగుతున్న సంగతుల మీద మీరు
ద వరల్డ్ ఫార్మ్స్ ఒక ప్యాటర్న్, లోకం ఒక ప్యాటర్న్లో వెళ్ళిపోతున్నారు. అండ్ మొదట స్టార్టింగ్ ప్రేయర్, 2 పాటలు, దాని తర్వాత బైబిల్ రీడింగ్, దాని తర్వాత మెసేజ్, దాని తర్వాత కానుకలు, లేకపోతే సాక్ష్యాలు, లేదా ఆశీర్వాదాలు. అయిపోయింది, ఆ సర్వీస్ అయిపోయింది, 2వ సర్వీస్, 2 అయ్యా మళ్ళీ స్టార్ట్ చేయి. అలా కాదు, ఒక ప్యాటర్న్లో లేదు కాదు దేవుని యందు సహవాసం. ఇది 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 ఒక తల్లికి ఒక బిడ్డకి ఏమైనా ప్యాటర్న్ ఉంటుందంటే మాట్లాడతాం. అమ్మ 9 గంటలైంది అన్నం పెట్టు, మళ్ళీ 12 గంటలకు అయింది అన్నం పెట్టు, మళ్ళీ ఏమంటే అమ్మ నాకు బట్టలు ఉతుకు, అమ్మ ఇస్త్రీ చేయి, నాన్న ఫీజు కట్టు. అలా మాట్లాడతారండి పిల్లలు తల్లిదండ్రులు భార్య భర్తలు మాట్లాడుకుంటారు, అలా మాట్లాడుకుంటారా? చూసారా, ఇది ఒక ప్యాటర్న్లో వెళ్ళేది కాదు, ఇది ఒక అనురాగము, దేవునితో సహవాసము. ఇది మనం పవిత్రపరచబడాలి. నువ్వు ఉన్న స్థితిలో దేవునితో సహవాసం చేయలేవు, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రమైన వాడు, చాలా యోగ్యమైన వాడు. సో దేవునితో మనం సహవాసం చేయాలన్నప్పుడు మనం ముందు పవిత్రపరచబడాలి, మన ప్రవక్తన మార్చుకోవాలి, మన జీవిత విధము ఆయన రక్తముతో కడగబడాలి. ఆయన ఆజ్ఞలు కట్టడల ప్రకారం, ఆయన నియమముల ప్రకారం మనం సరిచేసుకుని సరిదిద్దుకుని మన జీవిత విధానంలో మనము ఆయనతో అనుదినము అనుక్షణము సహవాసం చేస్తూ నడవాలి. సో ఇది దేవుని చిత్తము. నీ మైండ్, నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ హృదయ వాంఛలు ఇది పవిత్రపరచబడాలి, పరిపూర్ణమవ్వాలి, క్రీస్తు స్వరూపున రాబడాలి. చూడండి, ఇంకొక మాట కూడా పౌలు ఇక్కడ అంటున్నాడు. మనం చూసినట్లయితే 2 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొరింథీ 10వ అధ్యాయం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు, ప్రతి ఆలోచన, నీ క్రియలు మాత్రంగా నీ ఆలోచనలు కూడా దేవుడికి లోబడాలి. దేవునిగా ఇష్టమైన ఆలోచనలు కలిగి ఉండాలి, వాంఛలను కలిగి ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఎసెన్స్, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. నీ ఆలోచనలు దేవునికి ఇష్టమైన సారంగా ఉండే పవిత్రమైన జీవితం ఉందా నీలో? చూసారా, ఈరోజు మనం ఏం ఆలోచిస్తున్నాం? ఈ అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అని మన కామ కోరికలు, లోకరీతైన కోరికలతో నిండి ఉన్నాం. నీ ఆలోచనలు దేవునికి ఇష్టానుసారంగా. సో అందుకే మనం చూసినట్లయితే ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయం 22 చూస్తున్నా, నీ ప్రాచీన స్వభావాన్ని విడుచుకొని నవీన స్వభావం పొందుకో, నూతన మనస్సు, నూతన హృదయం. నీ హృదయము, నీ ఆలోచన, నీ మనస్సు కడగబడినప్పుడు, నీ హృదయం కడగబడినప్పుడు దాంట్లో నుంచి పుట్టే ఆలోచనలు దేవుని చిత్తానుసారంగా ఉంటాయి. సో దిస్ ఇస్ వాట్ ద పౌలు ఫిలిప్పీల సంఘానికి చివరిసారి నేర్చుకోండి. ఇప్పుడు నేర్పిస్తున్నా వాడు, నేను మీకు ఏం నేర్పించానో, ఏం మీకు బోధించానో, ఏది నా దగ్గర నేను చూశారో, ఏది మీ దగ్గర పొందుకుని దాన్ని ప్రాక్టీస్లో పెట్టు. ఏమంటే చాలామంది మన క్రికెట్ మ్యాచ్ మనకు చాలా ఇష్టం కదండి. చాలాసార్లు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతున్నారు, మనం చూస్తుంటాం, షాట్ భలే కొడుతుంటారు. చాలామంది ఆయనలా బ్యాటింగ్ చేయాలని ఆశిస్తుంటారు. ఏమండి మరి నేను క్రికెట్ చాలా రోజులు నేను చూసి, నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసేవాడిని, దాని తర్వాత ఇంకా బోర్ కొట్టేసింది, ఎంతసేపు చూస్తాం. కానీ టెండూల్కర్ వచ్చారనుకోండి, ఆ ఫీల్ అందరూ చప్పట్లు కొడతాం. ఆయన బ్యాటింగ్ చూడండి భలే ఉంటుంది, అంతా బాగుంటుంది, లైవ్లీగా ఉంటుంది. మనం నాకు చాలా గుర్తు, మేము చూసిన రోజుల్లో మేము మ్యాచ్ చూసినా మేము కూడా బ్యాట్ పెట్టుకుని వెళ్ళిపోతాం, రోడ్డుకి వెళ్ళిపోయి మేము కూడా టెండూల్కర్లా కొట్టాలి అని ఎన్నెన్ని ట్రై చేస్తాము. కానీ ఒక బాల్ కూడా సరిగా ఆయనలా కొట్టలేదు. ఎందుకు చెప్పండి? ఆయన ప్రాక్టీస్ చేశాడు. ఏం చేశాడు? ప్రాక్టీస్ చేశాడు. కానీ మనం ఏం చేస్తాం? ఉద్రేకంతో వెళ్ళిపోయాం, బ్యాట్ పట్టుకొని వెళ్ళిపోయాం, అదే బాల్ పట్టుకొని వెళ్ళిపోయాం, అన్నీ బాగానే ఉంది, కానీ మనలో ఏం లేదు, ప్రాక్టీస్ లేదు. ఇప్పుడు మనం వాక్యం వింటున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, దేవుని సన్నిధిలో మనం నేర్చుకుంటున్నాం, కానీ దీన్ని అనుశీలనలో పెట్టాలి, మన ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి, మన పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి, పవిత్రమైన మనసు అందుకే వాక్యం విన్నాక వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తారు మన మీద. పరిశుద్ధాత్ముడు చేసే ముఖ్యమైన పని అంటే మనల్ని పవిత్రపరిచేవాడు ఆయన. యేసు రక్తముతో శుద్ధి చేస్తారు మనలో ఉన్న కల్మషము, మనలో రోత, మనలో ఆ దుర్మార్గమైన స్థితి తొలగిపోద్ది. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసేవాడు ఫస్ట్ టైమే 4 కొట్టేస్తాడా?
ఫస్ట్ టైమే 6 పెట్టారు, లేదు ఫస్ట్ టైం టక్ అనేది ఫస్ట్ టైం బోల్డ్ అయిపోతారు. కానీ అది విడవకుండా మరలా దాన్ని గివప్ చేయకుండా పర్ఫెక్షన్లోకి నేను చెయ్యాలి అని పట్టుబట్టినట్టు సాధిస్తాను. అలాగే నువ్వు జీవితం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, లేచి నిలబడుతున్నావు, శోధన వస్తుంది, పడిపోయాను, నీకు అంతే, నేను పడిపోయాను, ఇంక మళ్ళీ పాపంలో పడిపోయాను, ఇంక నేను లెగలేను, ఇంక నా జీవితం ఇంతే అని కురిగిపోతున్నావు, నువ్వు నలిగిపోతున్నావు. లేవు, మళ్ళీ దేవుని సన్నిధిలో మోకరించు, మళ్ళీ దేవుని సన్నిధిలో గోజాడు, మళ్ళీ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండు, మళ్ళీ పోరాడు, మళ్ళీ వెళ్ళి యుద్ధం చేసి సాధనతో. సో దిస్ ఈజ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్. ఏమంటే ఇదేదో ఒక ఆచారం కాదు, ఏదో చేతులు ఎత్తి కాళ్ళు ఎత్తి ఇలా సులువు వేసేసుకుంటాం, ఎలాగనే వేస్తూ మన ఇంటికి వచ్చి శుభ్రంగా తిని పడుకుంటాం కాదు క్రైస్తవత్వం. నీ స్వభావం, నీ గుణము, నీ ఆలోచన విధము, నీ బ్రతుకు మార్పు చెందాలి. క్రీస్తుని ఒక పక్కన పెట్టి నిన్ను ఒక పక్కన పెట్టినప్పుడు నువ్వు క్రీస్తు పోలు ఉండాలి. అంత పర్ఫెక్షన్లోకి మనం రావాలి. సో దట్ ఈస్ వాట్. అది పౌలు అంత పరిపూర్ణతకి వెళ్ళాడు కాబట్టి, అయ్యా నేనేం నేర్పించాను, మీరు నాలో ఏం చూశారు, నేను మాట్లాడే మాటలు, నేను చేసి చూపించిన తీరు, నేను బోధించిన మాట మీరు అనుసరణలో పెట్టండి. దాని ప్రకారం చేసినప్పుడు దేవుని సమాధానము మీతో ఉంటుంది. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో పెట్టండి, దేవునికి సమర్పించుకోండి, దేవునికి ఇవ్వండి మీ జీవితాన్ని. ఇంతవరకు లోకానికి ఇచ్చుకున్నారు, పాప కార్యాలకు ఇచ్చుకున్నారు, ఇంతవరకు మీ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటి మీద పెట్టుబడి పెట్టారు. కానీ ఈరోజు దేవుని సన్నిధిలో మిమ్మల్ని సరిచేసుకోండి, సరిదిద్దుకోండి, ఆయన వాక్యముతో నింపుకోండి. పవిత్రతలో మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాం. మరి దేవుని చిత్తమైతే మిగిలిన భాగము మనం రేపు ధ్యానిస్తాము. రేపుతో మరి ఫిలిప్పీలు రాసిన పత్రిక అయిపోతుంది. దాని తర్వాత ఇంకా ఉన్న ఉత్తరములు చాలా చాలా స్పీడ్గా అయిపోతున్నాయి. మరి ఇద్దరితో నేను ఎవర్ ఆఫ్ ప్రే కార్యక్రమం కూడా ర్యాపౌట్ చేయాలనుకుంటున్నాను. మరి ఇది ఎంతవరకు నేను వెళ్తున్నా తెలియదు, కానీ దేవుని చిత్తం ఏంటో మనం ప్రార్థిస్తున్నాం. మరి మీరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే పౌలు రాసిన ఉత్తరములు మరి మన తీతుతో అయిపోయింది, ఫిలోమోనుతో అయిపోతుంది. దాని తర్వాత కొలీషియల పత్రిక, తెస్సలోనిక 1-2 మాత్రమే ఉన్నాయి. దీని తర్వాత ఎక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది దేవుని చిత్తం అయితే ఒక ప్రకటన గ్రంథము ధ్యానించాలా లేదని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ప్రకటన గ్రంథము సాతాను గుట్టు బయట పెట్టేది, అది ధ్యానించాలంటే చాలా ప్రార్థన కావాలి, చాలా శక్తి కావాలి. ఆ విషయంలో దేవుని సన్నిధి కనిపెడుతున్నాను. సో మీరు కూడా ప్రార్థన చేద్దాం. ఇంకొను దేవుని మనం ఎలా భయపరుస్తాడో, మనకు తెలియదు, ఎలా నడిపిస్తాడో తెలియదు. ఐఎమ్ నాట్ వరీడ్, ఐఎమ్ జస్ట్ లీనింగ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడుతున్నాను. ఆయన చూసుకుంటాడు, ఆయన కార్యక్రమాలు ఆయన నడిపిస్తాడు, ఆయన తన సేవకుడిని. సో ఈ సమయంలో మన హృదయం దేవునికి ఇద్దాం. దయచేసి చింతిస్తాం మానేవేసి, దేవుడు మనల్ని చింతిస్తాం పాపం అంటున్నాడంటే చింతించకూడదు. కానీ దిస్ ఈస్ నాట్ అన్ ఏమైనా సజెషన్, ఇట్ ఈస్ ద కమాండ్. డోంట్ బీ యాంగ్షియస్. కానీ ప్రార్థన విజ్ఞాపముల ద్వారంగా కృతజ్ఞతతో మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అన్నాడు. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం. అవును నాయన, మా విన్నపములతో నీకు తెలియజేసేవాడికి సహాయించి, ప్రార్థనతో నాయన నువ్వు ఇచ్చిన అధికారం మాకు ఇచ్చున్నావు, నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మాకు హక్కు ఇచ్చున్నావు. మా హృదయములోని విన్నపములు నీకు తెలియజేస్తాను. స్తుతితో కృతజ్ఞతతోనైనా నువ్వు చేసిన మేలు, నువ్వు చేయబోయే మేలుని నిమిత్తం మేము ముందుగానే నిన్ను స్తుతిస్తూ విశ్వాసముతోనైనా మేము ప్రార్థించేవారుగా ఉండటానికి సహాయం. సనిగేవారంగా కాదు, కొట్టుకునేవారంగా కాదు, కేకలు వేసేవారంగా కాదు, విసుక్కునేవారంగా కాదు, స్తుతించేవారుగా ఉండటానికి సహాయం. ఈ వాక్యం నిమిత్తుండగా ఎన్నూరంతలు ఫలిస్తానికి సార్. నీ బిడ్డలను దర్శించు, వారి హృదయములను ప్రతి అపవాది క్రియలు అయిపోయి, సాతాను క్రియలు అయిపోయి ప్రార్థనాత్మను దయచి ప్రార్థించేవారు ఉండటానికి సహాయించి, నీ వాక్యముని మెమరీ వేసి దాని అనుసరణలో పెడితేవారు ఉండే సహాయం. మా గుణము, మా స్వభావం మార్పు కలుగుదానికి సహాయం. దుష్టుడు ఏమాత్రం మా మీద, మా కుటుంబాల మీద అధికారం లేనివాడుగా దేవా, నీ గుణగుణాల్లో మేము పరిపూర్ణ అవుతానికి కృప చూపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడండి. మా తెలుగు భాషాన్ని మేము మీకోసం ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. మీ విన్నపములు చక్కగా వివరముగా మీరు వాట్సాప్, వాయిస్ మెయిల్, కాల్ చేయొచ్చు. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచర్యలో మీరు కూడా పాలు పొందాలని ఆశిస్తే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గూగుల్ పంపించవచ్చు. మరి స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ ద్వారా మీ కానుకలు మీరు పంపించవచ్చు. మరి దేవుని చేతి మీద కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.